సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఆఫ్ స్కిన్ ముచ్చట్లు. గైస్, చాలామంది స్టూడెంట్స్ అయితే బ్రో మాకు హైదరాబాద్ సిటీలో హాస్టల్స్ అయితే దొరికాయి, కానీ చాలా డిస్టర్బెన్స్గా ఉంది బ్రో. అండ్ రూమ్స్లో ఉంటే బెటరా లేదంటే హాస్టల్లో ఇంకేమైనా బెటర్ చూస్ చేసుకుంటే బెటర్ అంటున్నారు. అయితే నేను రీసెంట్గా వేరే హాస్టల్లో అయితే షిఫ్ట్ అవ్వడం అయితే జరిగింది. సో ప్రతి హాస్టల్లో కూడా అండ్ సింగిల్ బెడ్ అయితే ప్రతి రూమ్కి అయితే ఉండదు. ఎందుకంటే ఇట్లా చూసారు కదా ఎన్ని బెడ్స్ ఉన్నాయో, 1 2 సో 4. సో ఇట్లాగే 4 బెడ్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ 4 బెడ్స్లో ఉన్న వ్యక్తులందరూ కూడా ఒకేలాగైతే ఉండరు. సో ఇక్కడ మనకి ఈ చేతికున్న 4 వేళ్ళు కూడా ఇప్పుడు ఒకేలా ఉండవు కదా. సో అట్లాగే ఇక్కడున్న పర్సన్స్ ఎవరు కూడా ఒకే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కాదు, అండ్ ఒకే చుట్టాలు కాదు, ఒకే రిలేటివ్స్ కాదు. ఎందుకనంటే నాకు తెలిసిన వాళ్ళే ఇక్కడ చాలా, అంటే ఇంకా నా రూమ్లో 4 బెడ్స్ అయితే ఉన్నాయి. ఇంకా కొన్ని రూమ్స్లో అయితే 5 6 బెడ్స్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ ఒక్కొక్కరు ప్రైవసీ ఒక్కోలా ఉంటుంది, అండ్ ఒక్కొక్కరు హ్యాబిట్స్ ఒక్కోలా ఉంటాయి. అండ్ కొంతమందికి సెటరేట్ అవుతాయి, కొంతమందికి సెటరేట్ అవ్వవు. అండ్ మీ బడ్జెట్ ఒక 6,000 5,000 అనుకుంటే హాస్టల్లో అయితే బెటర్. కానీ కొన్ని చాలా ఇబ్బందులు అయితే పడతాము. అండ్ నైట్ పూట నిద్రలు అంటే నిద్ర అయితే మెయిన్ ఉండదు. ఎందుకంటే అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క డ్యూటీ చేసుకుని వస్తారు. అండ్ నాది బి షిఫ్ట్ అనుకుంటే వాళ్ళది మార్నింగ్ షిఫ్ట్ అనుకుంటే వాళ్ళది ఇంకొకరిది సి షిఫ్ట్ అనుకుంటే అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క షిఫ్ట్లో వచ్చి డ్యూటీ కంప్లీట్ చేసుకుంటారు. అండ్ మనకి డిస్టర్బెన్స్గా ఉంటుంది. అండ్ మార్నింగ్ పూట వచ్చేవాళ్ళు ఉంటారు, ఈవినింగ్ పూట వచ్చేవాళ్ళు ఉంటారు. సో ఇట్లా ఈ బెడ్స్లో మనకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో అందుకోసం చాలామంది అడుగుతున్నారు, బ్రో మాకు రూమ్స్ ఎక్కడైనా ఉంటే చెప్పండి, రూమ్స్లో ఉంటాము. అండ్ డెఫినెట్లీ అయితే మీకు రూమ్స్ అయితే అండ్ కావాలనుకుంటే అండ్ ఎట్లా ట్రై చేయాలి అండ్ ఎక్కడ ట్రై చేయాలి అనేది కూడా మీకు క్లారిటీ ఇచ్చాను. సో ఇక్కడ మీకు ఇక్కడున్న హాస్టల్లో రూమ్స్ ఎలా ఉంటాయి అనేది మీకు క్లారిటీగా అయితే చూపిస్తున్నాను చూడండి. అండ్ నేనుంటున్న బెడ్స్ అయితే ఓకే. అండ్ ఇక్కడ పర్సన్స్ ఎవరు కూడా డ్రింకింగ్ హ్యాబిట్స్ కానీ స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ ఏమి ఉండవు. ఓన్లీ వాళ్ళు ప్రైవసీని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. వాళ్ళు హ్యాపీగా వచ్చి పడుకొని మళ్ళీ మార్నింగ్ డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు. సో ఇక్కడ వాళ్ళకి ఇచ్చిన లాకర్స్ అయితే చూడండి. అండ్ ఎవరిని కూడా ఈ లాకర్స్ ఎవరికి కూడా వాళ్ళు సపరేట్గా ఉంటాయి. కీస్ కూడా వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు. సో మీకు కూడా ఇలా లాకర్ సిస్టమ్ ఉంటే డెఫినెట్గా కీస్ అయితే వేసుకోండి. ఎందుకంటే మీ సామాన్లు అనేవి మీరు భద్రపరచుకోండి. ఎందుకంటే చాలామంది వస్తువులు పోతుంటాయి, వాళ్ళ పర్సనల్ వస్తువులు ఉంటాయి, అమౌంట్ ఉంటుంది, అండ్ చాలా ఫోన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలామంది దాచుకొని వెళ్తారు. కాబట్టి అండ్ ప్రైవసీ పక్కాగా అయితే ప్రతి హాస్టల్లో అయితే ఉండాలి. అండ్ కొన్ని హాస్టల్స్లో అయితే ఇలాంటి లాకర్స్ అయితే ఇవ్వరు. ఈ లాకర్స్ కంప్లీట్గా మీరు చూస్ చేసుకోండి. లాకర్స్ ఉంటేనే హాస్టల్లో దిగండి. అండ్ ఇంకోటి బెడ్ పరుపులు కూడా చూసుకోండి. ఇక్కడ ప్రతి పరుపు కూడా క్వాలిటీ, అంటే ఏ పరుపు వాడుతున్నారు అంటే ప్రతిదీ అని కూడా క్లారిటీగా చెక్ చేసుకోండి. అండ్ అలాగే మీ యొక్క హాస్టల్లో ఫ్యాన్స్ ఎన్ని ఉన్నాయి. సో ఇక్కడ ఫ్యాన్స్ చూసుకుంటే ఒకటి అండ్ ఇక్కడ ఒకటి 2 ఉన్నాయి. సో ఇది ఒక టేబుల్ ఫ్యాను అండ్ 3 ఉన్నాయి. అంటే ఈ 4 బెడ్స్కి 3 ఫ్యాన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకోటి అంటే ఎగ్జిస్టర్ ఉందా లేదా, అంటే ఎగ్జిస్టర్ లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు. అండ్ లోపల ఉన్న హీట్ అనేది బయటికి అయితే పంపించదు. ఎందుకంటే ఇప్పుడున్న ఎండాకాలంలో చాలా వేడి అయితే లోపల ఉంటుంది. కాబట్టి అది మాత్రం పర్టికులర్గా అయితే గుర్తుపెట్టుకోండి. సో చూసారు కదా. అండ్ ఇంకో బెడ్ కూడా ఉంది, కానీ ఇంకో పర్సన్ వస్తే తప్పకుండా ఇక్కడ బెడ్ అయితే వేస్తారు. కాకపోతే ఆ పర్సన్ రాలేదు కాబట్టి మాకు ఈ రూమ్కి 4 బెడ్లు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే మనకి అండ్ ఎవరి బట్టలు వాళ్ళు ఎవరి స్టాండ్లో వాళ్ళు పెట్టుకుంటారు, ఎవరి చెప్పులు వాళ్ళవి. అండ్ సో ఎవరి సోప్స్ కానీ ఎవరు వాడరు. ఎందుకంటే ఇక్కడ లాకర్ ఉంది కాబట్టి లాకర్లో పెట్టేసుకుంటారు. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే గాయస్. అండ్ కొన్ని హాస్టల్ బెటర్ అయితే ఉంటాయి. అండ్ కొంతమంది ఏమంటారంటే, బ్రో మాకు హాస్టల్ వద్దు, మేము ఒక 12,000 వరకైనా అమౌంట్ పే చేయగలుగుతాము, మాకు ఎక్కడైనా రూమ్ ఉంటే చెప్పండి అని అంటున్నారు. సో మీకున్న దగ్గరలో మీ సరౌండింగ్స్లో ఏదైనా రూమ్ ఉంటే జస్ట్ ఒక 3 days రీసెర్చ్ చేయండి చాలు. అంటే వెంటనే రూమ్స్ షిఫ్ట్ అవుతాం అనేది ఎప్పుడు డిసైడ్ అవ్వద్దు. ఎందుకంటే వన్స్ రూమ్స్ షిఫ్ట్ అయిన తర్వాత మీరు వాళ్ళకి
ఎంతని అమౌంట్ పే చేస్తారో 3 months అడ్వాన్స్ పే చేసిన తర్వాత మళ్ళీ మీరు అక్కడ లాక్ అయిపోతారు. అది గుర్తుపెట్టుకోండి. ఒక త్రీ డేస్ ఒక రీసెర్చ్ చేయండి. ఈ 3 daysలో ఇంకా బెటర్ ఆప్షన్ రూమ్స్ ఏమైనా దొరుకుతాయని అనుకుంటే అక్కడికి వెళ్ళండి. లేదు మాకు హాస్టల్లో ఈ బడ్జెట్లో సరిపోతుందని అనుకుంటే కొంచెం వాళ్ళు రిక్వెస్ట్ చేసి మీ బెడ్ని చేంజ్ చేయమనండి. ఇక్కడ నాకు ఈ పర్సన్స్తో డిస్టర్బెన్స్గా ఉంది, వేరే బెడ్ ఏదైనా ఇవ్వండి అని అంటే వాళ్ళు అక్కడ ఏదైనా మంచి వ్యక్తులతో మీరు ఫ్రెండ్షిప్ చేసిన దగ్గర ఏదైనా మీరు వాళ్ళతో బాగా కొలాబరేట్ అయిన దగ్గర వాళ్ళ దగ్గర మీరు బెడ్ అయితే షేర్ చేసుకోండి. అంటే హాస్టల్స్ అన్నీ కూడా ఒకేలా ఉండవు. ఎందుకంటే కొంతమంది ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు, సో డ్రింకర్స్ ఉంటారు, స్మోకర్స్ ఉంటారు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరైతే దిగడం అయితే మంచిది. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే మీరు మ్యాక్సిమం మీ బడ్జెట్ 5K 6K అనుకుంటే హాస్టలే బెటరు. లేదు ఇంకా నేను పెంచుకోగలుగుతాను, నాకు ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారు, మేమందరం కూడా ఒక రూమ్లో ఉంటాము అని అంటే ఒక అండర్స్టాండింగ్ మీద ఉంటే మీరు తప్పకుండా రూమ్స్లో అయితే షేర్ చేసుకోండి. సో ఓవరాల్గా చూసుకుంటే నాకున్న బడ్జెట్లో ఒక 6Kలో ఇక్కడ నాకైతే ఓకే, కంఫర్ట్గా అయితే ఉంది, పర్లేదు, ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో మీకు ఎలాగే ఉండాలనుకుంటే తప్పకుండా మంచి హాస్టల్ అయితే చూస్ చేసుకోండి. బయట మంచిగా ఉండి లోపల చండాలంగా ఉంటే ఎందుకు పనికిరాదు. ఒకసారి ప్రతి హాస్టల్కి విజిట్ చేసిన తర్వాత అక్కడున్న వ్యక్తులను అయితే అడగండి. హాస్టల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి కన్సిడర్ చేయండి. బ్రో ఈ హాస్టల్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది, ఏమైనా గీజర్ ఉందా, లేదంటే వైఫై ఉందా, అండ్ హాస్టల్ యొక్క వార్డెన్ ఎట్లా ఉంటాడు, మేనేజర్ అంటే ఓనర్ ఎలా ఉంటాడు అనేది ప్రతిదీ మీరు కన్సిడర్ చేస్తే మీరు తప్పకుండా మీరు మంచి హాస్టల్ అయితే చూస్ చేసుకోగలుగుతారు. అండ్ ఇంచుమించు నేను ఈ హాస్టల్ చూస్ చేసుకోవడానికి ఒక అరౌండింగ్ ఒక 15-17 ఒక హాస్టల్స్ అయితే విజిట్ చేశాను. అన్నీ కూడా ఇలాగే రీసెర్చ్ చేశాను. ఆ పర్సన్స్ ఎలా ఉంటారు, ఏ టైమింగ్స్లో ఓపెన్ అవుతుంది, ఏ టైమింగ్స్లో వీళ్ళు బయటికి అలౌ చేస్తారు, ఫుడ్ ఎట్లా ఉంటుంది, ఎలాంటి ఫుడ్ పెడతారు, అండ్ వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది అండ్ ప్రతిదీ డీటెయిల్గా నేను అబ్జర్వ్ చేసి రీసెర్చ్ చేస్తే కానీ నాకు ఈ మంచి హాస్టల్ అయితే దొరకలేదు. సో ఇట్లా మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు మంచి హాస్టల్ అయితే దొరుకుతుంది, మంచి బెడ్స్ అయితే దొరుకుతాయి. నాకు తెలిసి మీరు జాబ్ హోల్డర్స్ అయ్యి మంచి బడ్జెట్లో రూమ్ దొరకాలనుకుంటే రూమ్ కూడా దొరుకుతుంది. లేదు నాకు ఫుడ్కి ఇబ్బంది అవుతుంది రూమ్కు అంటే ఇక్కడ ఇంకో ఆప్షన్ అయితే చెప్తున్నాను. ఎందుకంటే చాలామందికి జాబ్ చేసుకొని వచ్చి రూమ్లో ఫుడ్ వండుకోవాలనుకుంటే కొంచెం ఇబ్బంది పడతారు. ఎందుకంటే అప్పటికే బాగా వీక్ అంటే బాగా స్ట్రెయిన్ అయిపోతారు. కాబట్టి మళ్ళీ మీరు రూమ్కి వచ్చి ఏదో ఫుడ్ తినాలంటే కష్టం. మళ్ళీ ఏదో బయటికి వెళ్ళి ఏదో ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకొని కర్రీస్ ఏదో తెచ్చుకుంటారు అలా. సో హాస్టల్లో అయితే మీరు మంచిగా 3 పూట్ల ఫుడ్ అయితే తినగలుగుతారు. సో ఇది ఓవరాల్గా గాయ్స్. అండ్ చాలామంది అయితే ఇలా ఇబ్బంది పడుతున్న అందరి వాళ్ళకి కూడా నేను ఇచ్చే సజెషన్ అయితే ఇది. అండ్ ఇంకా మీరు బెటర్ ఆప్షన్ ఏదైనా చూస్ చేసుకుంటున్నంటే బెటర్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి. సో ఎందుకంటే మనం కొన్ని ఇబ్బందులు అయితే పడాలి. అండ్ నేనే చాలా అంటే ఒక 4 ఫ్రెండ్స్ని రిఫర్ చేసుకొని అండ్ నాకు ఉంది అండ్ ఒక రూమ్లో దిగాలి, నాకు కూడా ఒక 4 ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు అంటే ముగ్గురు ఒక 15,000 అయితే ఒక ముగ్గురికి ఇలా కొంత అమౌంట్ షేర్ చేసుకుని 3,000 కింద ఇలా షేర్ చేసుకుంటే అంటే బర్డెన్ అనేది ఒకరి మీద పడదు కదా, అందుకోసం ఆలోచించాను. కానీ నాకు ఇంకెవరు ఫ్రెండ్స్ ఎక్కువ ఇక్కడ రాలేదు కాబట్టి నేను ఇండివిజువల్గా ఒక హాస్టల్లో దిగాను. సో ఓకే, పర్లేదు, ఇక్కడ హ్యాపీగా అయితే ఉండగలుగుతున్నాను. సో నాలాగే మీరు కూడా ఫ్రెండ్స్ లేకపోతే ఇలాగే నాలా అడ్జస్ట్ అయితే అవ్వండి. సో అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది నాకు కూడా నాగరాజ్ అనేవాడు ఒకడు ఉండేవాడు నాకు ఇక్కడ దగ్గరలో సిటీలో. వాడిని నమ్మి నేను ఇంచుమించు 4 హాస్టల్ మారాను. ఒకటి తర్వాత ఒకటి అంటే వాడు ఒక రిఫరెన్స్ ఇచ్చాడు, ఈ హాస్టల్లో బాగుంటుంది ఇక్కడ జాయిన్ అయ్యవు, ఈ హాస్టల్లో బాగుంటుంది ఇక్కడ జాయిన్ అవ్వు. కానీ వాడిని నమ్మి నేను జాయిన్ అయిన తర్వాత ప్రతి హాస్టల్లో ఒక 2-3 months ఉండి మళ్ళీ షిఫ్ట్ అవ్వడం, 2-3 months ఉండి షిఫ్ట్ అవ్వడం. ఎందుకంటే నాకు అక్కడ సెటరేట్ అవ్వలే. వాడికి నచ్చింది కానీ అక్కడ నాకు నచ్చలేదు. అండ్ కొంతమంది నాలాగే కూడా మీకు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో చాలామంది రిఫరెన్స్ ఇస్తారు, ఈ హాస్టల్లోకి వెళ్తే నీకు చాలా బాగుంటుంది, ఈ హాస్టల్లో అంటే వాళ్ళకి అది నచ్చచ్చు కానీ మీకు అది నచ్చకపోవచ్చు. అందుకోసం ఆలోచించి ఒకరికి నచ్చింది అని మీకు నచ్చకపోవచ్చు, ఒకరికి నచ్చలేదని మీకు నచ్చచ్చు. సో అది ఒకసారి కన్సిడర్ చేయండి. మీరు కూడా ఒకసారి 2-3 days వాళ్ళతో ఉండండి. అయితే
ఎంతో ఒక డేకి 300 200 ఎంత ఉంటుంది. ఆ అమౌంట్ పే చేసి అక్కడ మీరు ఉండండి ఒకసారి. ఉండిన తర్వాత మీకు తెలుస్తుంది కదా ఎట్లా ఉండదు అనేది. సో ఓవరాల్గా మీకు ఒక అప్డేట్ అయితే, ఒక ఐడియా అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే నా హాస్టల్లో అయితే జిమ్ సెటప్ ఉంది. అండ్ నేను ఓన్గా అయితే తీసుకున్న జిమ్ సెటప్ ఇది. మా అన్నయ్య వాళ్ళు తీసుకున్నారు. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే గైస్. అండ్ మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో బాయ్ బాయ్, జై హింద్.